నా ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటో నాకు ఎప్పుడో తెలియదు. ఎందుకంటే ప్రతి హాలిడే ప్రతి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మేము నలుగురు ఉంటాం కాబట్టి అన్ని ప్లేస్లు ఒకలాగా ఉంటాయి. బట్ ఎక్కువ సార్లు ఇప్పుడు దాకా వెళ్ళిందంటే వైజాగ్లో అరకు వ్యాలీ ఒక 100 సార్లు 150 సార్లు వెళ్ళి ఉంటాం. ఎవ్రీ సాటర్డే సండే రాగానే బైక్ వేసి బయలుదేరిపోయాను. పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవడం, అక్కడ నైట్ స్టే చేయడం. అప్పుడప్పుడు రూమ్స్ ఉండే కాదు, చల్ల వణికిపోతూ రైల్వే స్టేషన్లో పడుకుని అంతే మ్యాక్సిమం. మర్చిపోయాను, నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు గుప్తా అని, వాడి పేరు చెప్పబోతే చంపేస్తాడు. వాడి మా స్పాన్సర్ గుప్తా అని, వాడు చిన్నప్పుడు కాలేజ్ చేసి మా స్పాన్సర్. అంటే ఇంకెక్కడికి వెళ్ళినా వాడే ఖర్చు పెట్టాడు. సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టీమ్ గుడ్, ఎవ్రీబడి బై ది గాడ్ గ్రేస్ అందరు బాగా సెటిల్ అయ్యారు. అంటే ఎలా అనుకున్నా, చిన్నప్పటి నుంచి ఉందాం అనుకున్నా అలాగే తయారయ్యాను. నేను ఒక్కనే లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవ్వలేదు అనుకున్నాను. నేను తిరిగిన తిరుగులకి, నేను చేసిన వాళ్ళకి ఇప్పుడు కూడా సెటిల్ అవ్వలేదు. ఓకే, నేను గుడ్. ఇంకేం చెప్పాను, ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఐ నో యూ వాంట్ టు నో సో మెనీ థింగ్స్ అబౌట్ మై పర్సనల్ లైఫ్. కొన్ని సెన్సారు, కొన్ని చెప్పలేను, కొన్ని భయం. బట్ నెమ్మదిగా అన్నీ చెప్పుకుంటాను. గోడ దూకడం అంటే ఇప్పుడంటే అపార్ట్మెంట్స్ వచ్చే గోడ దూకడాలు పెద్దలు తగ్గాయి అనుకోండి. అబౌట్ మై ఫైటింగ్ స్కిల్స్,